బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 8th ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి. లాస్ట్ ఎపిసోడ్లో వాళ్ళ అత్తయ్య గారు కావ్యాన్ని కాపురానికి రమ్మంటుంది. కావ్య అయితే రానని చెప్తుంది. ఈరోజు ఎపిసోడ్ చూడబోయింది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే. ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. దుగ్రాల ఇంట్లో గుడిలో వేరే అమ్మాయితో రాహుల్ షికారులు కొట్టాడని స్వప్న దగ్గర బుక్ చేస్తుంది అపర్ణ. ఎవరిని కలిసేవారు రాహుల్ని అడుగుతుంది స్వప్న. ఇక అపర్ణ అక్కడి నుంచి జారుకుంటుంది, వెళ్ళిపోతుంది. రాహుల్ని ఇరికించేసి ఆవిడ వెళ్ళిపోతుంది. రాహుల్ ఫోన్ వచ్చినట్లు పైకి వెళ్ళబోతుంటే అక్కడ ప్రత్యక్షం అవుతుంది స్వప్న. దాంతో రాహుల్ షాక్ అవుతాడు. ఏదో తేల్చుకుంటానని అంటుంది కదా అని ఇందిరాదేవి వెళ్తుంది. ఎవరిని కలిసావు చెప్పు, లేకుంటే ముసుకేసి కొడతానని స్వప్న అంటుంది. దానికి రుద్రాణి షాక్ అయ్యి, అంటే నన్ను కొట్టింది నువ్వేనా అని అడుగుతుంది. నేను కొడితే ఇలా మీరు నడవరు, అలాగే ఇంట్లో గొడవలు పెట్టరు అని అత్తా అని స్వప్న అంటుంది. అంటే రుద్రానికి డౌట్ వచ్చింది. ముసుకేసి అనగానే ఆవిడకి చాలా అయితే డౌట్ వచ్చింది. ఇంకా రాహుల్ని బలవంతంగా పైకి తీసుకెళ్తుంది. రాహుల్ వద్దని బతిమలాడుతూ ఉంటాడు. రుద్రాణి వైపు రాహుల్ చూస్తే దాని మొహం మీద తూవని ఉమ్మేస్తుంది. పైకి వెళ్ళిన రాహుల్ను స్వప్న చితకబాదినట్లు సౌండ్స్తో మనకి తెలిసిపోతుంది. అంటే అబ్బాయి కొట్టినట్టయితే మనకు చూపిస్తూ ఉంటారు. ఇంకా మరోవైపు కావ్యను కూరగాయలకు పంపిస్తుంది కనకం. వాళ్ళ అమ్మగారు అయితే కూరగాయలకు పంపిస్తుంది. అక్కడికి అనామిక వస్తుంది. ది గ్రేట్ ఎక్స్పో అవార్డు విన్నర్ ఎక్స్క్లూజివ్ డిజైనర్ అనామిక కంపెనీలో పనిచేసే కావ్య ఇలా ఆఫ్టర్ ఆల్ కూరగాయలకు వెళ్ళడం నాకు నచ్చడం లేదని అనామిక అంటుంది. ఆఫ్టర్ ఆల్ అనుకుని కూరగాయలు తినడం మానేస్తే అప్పుడు ఆఫ్టర్ ఆల్ అనామిక అయిపోతావని కనకం పనిచేస్తుంది. కావ్య పనిచేస్తుంది. నువ్వు వెళ్ళవే, దీని తలలో ఉన్నట్లు పుచ్చులు దీని జీవితంలాగా వాడిపోయినవి టేకు కుక్కలకు వేసినా తినవు అని చెప్పి కనకం గట్టిగా ఇస్తుంది. వెళ్తానమ్మా, కానీ ఈ అనామకురాలు మన ఇంటికి ఎందుకు వస్తుందో తెలుసుకొని వెళ్తానని కావ్య అంటుంది. ఎలాగో మా కంపెనీలో పనిచేసి నీ భర్తకు మోసం చేసావు కదా, నా కారులో పనికి తీసుకెళ్దామని వచ్చాను అని అనామిక అంటుంది. నీకు కొట్టి చెప్పినా తిట్టి చెప్పినా అర్థం కాదా, మోసం చేసిన కంపెనీలో నేనెందుకు జాబ్ చేస్తున్నానని కావ్య అంటుంది. అలా ఎలా వదిలిపెడతాను, ఇన్నాళ్ళు రాజు కంపెనీలో చేస్తే నీకేం ఒరిగింది, కానీ నేను గుర్తించాను. ఇలా మా కంపెనీలో చేరగానే ఇలా ఎక్స్పో అవార్డు పెట్టాను. మా కంపెనీలో చేరితే నీకు డబ్బు విలువ తెలియని అవివేకివి, నీకు డబ్బు విలువ ఎలా తెలుస్తుందిలే, నాలా డబ్బులో పుట్టి తింటే తెలిసేది అని అనామిక అంటుంది. నువ్వు డబ్బులో పుట్టి పెరిగావా? కాదు, అప్పుల్లో పుట్టి పెరిగావు. నా భర్త 2 కోట్లు ముష్టిగా పడేస్తే తప్ప మీ నాన్నకు గతి లేదని నీకు తెలియదా అని కావ్య అయితే కౌంటర్ ఇస్తుంది. కావ్య, నువ్వు తప్ప నా కంపెనీకి గతి లేదని నేను నీ దగ్గరికి రాలేదు, నీ అందరూ నువ్వు రావాలి, నేను అలా ఎలా వదిలేస్తా అనుకున్నావు అని అనామిక అంటుంది. వదిలేకపోతే ఏం చేస్తావు, నువ్వు ఈ ఇంటి నుంచి ఇదే కన్నుతో ఇదే కాలుతో వెళ్తావా, 4 మోసుకెళ్ళేలా చేయగలనని కనకం వార్నింగ్ ఇస్తుంది. ఆవేశపడకండి ఆంటీ, ఇదే ఆవేశంతో నా కంపెనీ అగ్రిమెంట్లో సైన్ చేసింది. అగ్రిమెంట్ చేసిన వాళ్ళు దాన్ని కాదంటే కోర్టులో శిక్ష పడుతుంది. న్యాయం నా వైపు ఉంది కాబట్టి నీ కూతురు జైలుకి వెళ్తుందని అనామిక అంటుంది. బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని కావ్య, అనవసరంగా ప్రాబ్లమ్స్లో పడకు. ఒక విధంగా నువ్వు రాకపోయినా నాకు లాభమే, నాకు కోర్టులో శిక్ష పడినట్లు చేసినా నీపై రివెంజ్ తీర్చుకుంటానని అనామిక వెళ్ళిపోతుంది. తన ప్లాన్ ప్రకారం తనైతే చేస్తూ ఉంది. దాంతో కంగారు పడిన కనకం, ఏంటి ఇది, అది ఏదేదో అంటుంది. నిజంగానే కోర్టుకు వెళ్లాల్సి వస్తుందా అని అంటుంది. అవునమ్మా, అగ్రిమెంట్ ప్రకారం అయితేనే నేను వెళ్ళాలి, కానీ దుగ్గిరాల కంపెనీకి వ్యతిరేకంగా పనిచేసే కంపెనీలో పనిచేయను, వాళ్ళకు ద్రోహం చేయను. అది ఏం చేసుకుంటుందో చేసుకొని నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను అని కావ్య అంటుంది. ఇది ఎంత తెలివిగా ఇరికించిందో, దీనికి ఎంత ధైర్యం వచ్చిందంటే దీని వెనక ఎవరో ఉన్నారని కనకం అడుగుతుంది. సామధన్ ఒకడున్నాడులే, ఒకడున్నాడు లేడ్లే, వాడి పంచన చేరింది, అందుకే ఈ ధైర్యం అని కావ్య వెళ్ళిపోతుంది. అగ్రిమెంట్ ఉందనే కదా అనామిక రెచ్చిపోతుంది. అసలు అగ్రిమెంటే లేకపోతే అని ఒక ప్లాన్ అనుకుంటుంది కనకం. ఇంకో పక్క కోచింగ్ సెంటర్లో అడ్వాన్స్ అని 5,000 ఇస్తాడు కళ్యాణ్. నేను 10,000 అడిగాను కదా, ముందు అందరూ ఇలాగే అని తర్వాత నాకు టార్చర్ పెడతారని కోచింగ్ సెంటర్ అతను అంటాడు. ఈలోపు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కదా, ఎలాగైనా అరేంజ్ చేస్తానని కళ్యాణ్ అంటాడు. మీరు 10,000 కట్టడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు, మొత్తం 60,000 ఎలా కడతారని అతను అడుగుతాడు. నాపై నమ్మకం ఉంచండి, ఎలాగైనా కడతానని కళ్యాణ్ అంటే, మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, మా బాస్ నన్ను తిడుతున్నాడని అతను అంటాడు. అయ్యో, మీకు ఆ పరిస్థితి తీసుకురాను, టైం కట్టేస్తానని కళ్యాణ్ అంటాడు. మీకు 2 రోజులు టైం ఇస్తున్నాను, మళ్ళీ నాకు మాట తీసుకురాకండి అని అతను అంటాడు. థ్యాంక్ యూ సార్ అని కళ్యాణ్ అంటాడు. తర్వాత బయటకు వచ్చిన కళ్యాణ్తో, ఇంత కష్టపడి కోచింగ్ సెంటర్కి తీసుకురావాలా, 2 రోజుల్లో 5,000 డబ్బులు ఎలా తీసుకొస్తావని అప్పు అంటుంది. కష్టపడితే డబ్బు వస్తుంది, కానీ కష్టపడిన ఎస్ఐ కాలేమని కళ్యాణ్ అంటాడు. ఇన్నాళ్ళు తల్లిదండ్రుల ప్రేమ నిస్వార్థంగా ఉంటుందని అనుకున్నాను అప్పు అంటే, నీకు ఈ డైలాగ్ సూట్ కావు కానీ అని చెప్పిన కళ్యాణ్, ఈ బుక్స్తో నువ్వు ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు అని అంటాడు. దాంతో అప్పు ఇంకా నవ్వుతుంది, కొంచెం కూల్ చేస్తూ ఉంటారు అప్పుని. మరోవైపు సీతారామయ్యతో రాజు మాట్లాడుతూ ఉంటాడు. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా రాజు, నిన్న ఈ ఇంట్లో కావ్య పేరు ఎత్తడానికి వీలేదని నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయావు.
కానీ నువ్వే తప్పు చేస్తావో నీకు తెలియట్లేదని వాళ్ళ తాతగారు అయితే అంటూ ఉంటారు. కావ్యపై నీ కోపం అనేది వ్యక్తిగత విషయం, కుటుంబ విషయం కావచ్చు, కానీ దాన్ని కంపెనీకి ఎందుకు కలుపుతున్నావు అని సీతారామయ్య అంటాడు. మన కంపెనీకి అవార్డు రాకపోవడానికి కారణం ఆ కావ్య అని రాదంటాడు. ఇదే నీ సమస్య, నీ కోపం వల్ల బిజినెస్ మ్యాన్లా ఆలోచించలేకపోతున్నావు. మన కంపెనీకి అవార్డు రాకపోవడానికి కారణం కావ్య లాంటి డిజైనర్ లేకపోవడం వల్ల. అందుకే కావ్యను మన కంపెనీ డిజైనర్గా అపాయింట్ చెయ్యి అని సీతారామయ్య అంటాడు. ఆ కావ్య లేకపోతే కంపెనీ నడపలేనా? కావ్య రాకముందే నేను నడిపించాను. మీరు నన్ను అవమానిస్తున్నారు, కానీ నేను తొలిసారి ఓడిపోయాను. దానికి మీరు క్షమాపణ చెప్తున్నాను. మళ్ళీ ఇలా జరగకుండా కంపెనీ చూసుకుంటానని రాదంటే దీన్నే ఈగో అంటారని సీతారామయ్య అంటాడు. నేను ఆత్మవిశ్వాసం అనుకుంటున్నాను, తప్పు జరగకుండా చూసుకుంటాను. తొందరలోనే కళావతికి మీ అందరికీ అర్థమవుతుందని రాజు వెళ్ళిపోతాడు. మరోవైపు సామంత్ బినామీ కంపెనీ అయిన సురేష్ దగ్గరికి ఒక లేబర్ ఆఫీసర్ కనకేశ్వరిగా వెళ్తుంది. కనకం సురేష్ స్టాఫ్ అందరినీ లేవమని ఇద్దరు హడావిడి చేస్తారు. మేము అంత కరెక్ట్గానే చేస్తున్నాం కదా, మా ఆఫీస్ ఎందుకు సడన్గా వచ్చారు అని సురేష్ అంటాడు. మీ బాస్ సామంత్ ఎక్కడ, తనను పట్టించిన అనామిక ఎక్కడ? మీరు ఎంప్లాయీని ఇబ్బంది పెడుతున్నారట కదా, రోజుకి 28 గంటలు పని చేస్తారని బలమైన ఫిర్యాదు వచ్చిందని చెప్పి కనకం అంటుంది. సురేష్ ఏదో చెప్పబోతుంటే షటప్ అని వారించిన కనకం, లేబర్ ఆఫీసర్ను మోసం చేయాలనుకుంటున్నారా? అగ్రిమెంట్ పేపర్స్ తీసుకురా, అందరివి నేను చూడాలి. ఇక్కడ చాలా ఫ్రాడ్లు జరుగుతున్నాయని నా దృష్టికి వచ్చింది. ఒక నిమిషంలో అగ్రిమెంట్ పేపర్స్ నా ముందు ఉండాలి, లేకంటే కేసు బుక్ చేసి లేబర్ కోర్టులో హాజరుపరచాలని కనకేశ్వరి అంటుంది. 2 ఫైల్స్ను కేసు బుక్ చేసి లేబర్ కోర్టులో హాజరుపరచాలని కనకేశ్వరి అంటుంది. 2 ఫైల్స్ తనతో వచ్చిన ఇద్దరికి ఇచ్చి చెక్ చేయమని చెప్తుంది కనకం. సురేష్ని వాటర్ బాటిల్ తీసుకురమ్మని పంపిస్తుంది. నాకు ఇంగ్లీష్ రాదనే మీకు ఇచ్చానరా, మా కావ్య అగ్రిమెంట్ తొందరగా వెతికి ఇవ్వండిరా తనతో వచ్చిన వాళ్ళతో అంటుంది కనకం. వాటర్ తీసుకొచ్చిన సురేష్ కంగారు పడుతుంటాడు. మెల్లిగా కనకంతో ఒక అతను దొరికిందని చెప్తాడు. బాటిల్ తీసుకెళ్ళమని సురేష్ని పంపిస్తుంది. కావ్య అగ్రిమెంట్ పేపర్ను కనకం తీసుకొని దాస్తుంది. తర్వాత వచ్చిన సురేష్తో మీ స్టాఫ్ను ఒక్కొక్కరుగా పంపించి పర్సనల్గా ఎంక్వైరీ చేయాలని ఆఫీసర్గా వచ్చిన అతను అంటాడు. వాళ్ళు ఏమని చెప్తే మీకు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుందని అతను అంటాడు. అంతెందుకు పడుతుందని సురేష్ డౌట్ పడతాడు. అంత పడితే 14 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. అయినా ఇక్కడ ఏం దొరకలేదు కదా, పదండి అని కనకం అంటుంది. మీరు ఉండండి మేడం, అందరినీ ఎంక్వైరీ చేసి శిక్ష పడేలా చేద్దామని అతను అంటాడు. ఓవర్ యాక్షన్ చేయక అవసరం లేదో చెప్పాను కదా అని కనకం అంటుంది. ఇంతలో పిన్ని అని అనామిక పిలుస్తుంది. దాంతో షాక్ అవుతుంది కనకం. కంగారు పడిపోతుంది. కంగారు పడకండి పిన్ని, మిమ్మల్ని ఏమన్నా అగ్రిమెంట్ పేపర్స్ ఇవ్వండి అని నేను అడిగితే నేను ఇవ్వను అంటుంది కనకం. సురేష్ పోలీసులకు ఫోన్ చేసి చెయ్యి అని అనామిక అంటే వాళ్ళు ఎందుకు చాలా బిజీగా ఉంటారని కనకం అంటుంది. సరే తీసుకెళ్ళాను అని అనామిక అంటే ఓకే అని కనకం వెళ్ళిపోతుంది. సురేష్ అని అనామిక అనగానే కనకం ఆగిపోతుంది. ఇంతటితో ఈరోజు సీరియల్ అయితే అయిపోయిందండి. ఈరోజు ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్